హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తంజావూరు గురించి తెలుసుకుంటాం రండి. ఫస్ట్ మనం చూసినాం కదా, ఆ గోపురము 216 గదులు, 13 అంతస్తులు, 80 టన్నుల కలశం పైన పెట్టినారనమాట. ఏకశిల అన్నమాట అది. ఇలాంటి నిర్మాణం అద్భుతం, వేరే ఎక్కడా లేదు. మిషనరీ క్రేన్లు లేని సమయంలో అలాంటి 1000 సంవత్సరాల ముందు నిర్మించిన గుడి కదా, అటువంటి బేస్మెంట్ కూడా లేకుండా నేలపైన నిర్మించారన్నమాట. ఈ గుడి తంజావూరుకి రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ స్టాండ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఆటోలు, బస్సులు చేరుకోవచ్చు. 1000 ఏళ్ళకు సంబంధించిన గుడి, 1000 ఏళ్ళకు ముందు సంబంధించిన గుడి ఈ గుడి. తంజావూరులోని బృహదీశ్వరాలయము అంటారు. ఇది బృహదీశ్వరాలయము ఇంతకుముందు రాజరాజేశ్వరాలయంగా ఉన్నింది. లాస్ట్లో మరాఠీ రాజులు పాలించారన్నమాట. రాజ్య పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు ఇలా పేరు మార్చేశారన్నమాట. అంతకుముందు రాజరాజేశ్వరాలయం అని ఉన్నింది. అంటే రాజరాజ చోళుడు నిర్మించాడు కాబట్టి అలా పేరు పెట్టాడన్నమాట. కాలక్రమేణా అలా మార్చేశారు. ఆలయంలో 3 ఎంట్రన్స్లు ఉంటుందన్నమాట. ఈ ఆలయం ప్రహరీ చుట్టూ కందకం ఉంటుంది. మొదటి ఎంట్రన్స్ తంజావూరును పాలించిన అదే మరాఠీ రాజులు నిర్మించారన్నమాట. 2 గోపురాలు ఉంటాయి. రెండో గోపురం వచ్చి చేర రాజుల పైన రాజరాజ చోళను దండెత్తినప్పుడు జయించినాడు కదా, దానికి గుర్తుగా ఆయన ఆ గోపురాన్ని నిర్మించాడు. మూడవది వచ్చి రాజరాజ తిరువాసల్, అంటే ఆ గోపురానికి ఆ పేరు అన్నమాట. పార్వతీ పరమేశ్వరులు పెళ్లి ఘట్టము, అలా చాలా చిన్న చిన్న విగ్రహాలు, అంతా శిల్పాలు చెక్కి సౌందర్యంగా ఉంటుందన్నమాట. మనము బ్యాగ్లు అవి ఇవి తీసుకోపోతాం కదా, అక్కడ గుడి ముందు పెట్టుకోవచ్చు. నంది మహా పెద్దదిగా ఉంటుంది. ఎంత పెద్దది చూడండి, నంది చాలా పెద్దది, గుడికి ఎదురుగా ఉంటుందన్నమాట. ఈ గుడికి ఎంట్రన్స్కి వెళ్తుంటే మనము గుడికి వెళ్తున్నామనే ఒక ఫీల్ కలగదన్నమాట. ఒక అంతఃపురానికి, ఒక రాజ్యానికి, కొత్త రాజ్యానికి మనం వెళ్తున్నట్టు ఒక ఫీలింగ్ అన్నమాట. అంత చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ బాత్రూమ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. ఆలయం నీడ ఎక్కడా పడదు. శిల్ప సౌందర్యం అలయు కానిదన్నమాట. అంటే ఇప్పుడు ఇంత పెద్ద గుడి కట్టినారు కదా, అప్పుడు కట్టినప్పుడు ఆలయము యొక్క ఎండ ఎక్కడన్నా పడాలి కదా, నీడ ఎక్కడా పడదన్నమాట. అక్కడ స్థానికులు వచ్చి కూర్చొని సేద తీస్తారన్నమాట. బస్సు సౌకర్యం ఉంటుంది, ఆటో రిక్షాలు ఉంటుంది. అక్కడ మనము ప్రశాంతంగా కూర్చొని ఉండొచ్చు అన్నమాట. ఎంత జనాలు వెళ్ళినా అక్కడ రష్ అనే మాటే ఉండదు, ఫ్రీగా ఉండొచ్చు. కారణం అంత పెద్ద కోట అన్నమాట. ఆ కోటలో ఒక గుడి, ఆ గుడి ఇంతవరకు చెక్కు చెదరకుండా అలానే ఉంది. చూడండి శిల్పాలు ఎలా చెక్కి ఉన్నారో, చాలా